వెల్కమ్ బ్యాక్ టు జీవీస్ కిచెన్. నా చేతిలో ఏదైనా చూస్తున్నారా? ఇదైతే ఉద్దిపప్పు. ఈరోజు అయితే ఉద్దిపప్పు యూజ్ చేసుకొని పుట్టు ఎలా చేద్దామో చూద్దాం. ట్రై చేస్తామా? దీనిలో అయితే 1/4 కప్పు పప్పు ఎత్తుకున్నాను. అదే 1/4 కప్పుకి రైస్ ఎత్తుకుంటున్నాను. పుట్టుకు అయితే ఆల్రెడీ మనం ఉద్దిపప్పు రైస్ని ఏం చేసుకొని ఉన్నాము. దీని అయితే మిక్సీకి వేసేద్దాం. చాలా స్మూత్గా కాకుండా మీడియం రవ్వ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీడియం దీనిలో ఈ పౌడర్ని వచ్చి వేసేసుకుందాం. దీనిలో కొద్దిగా ఉప్పు, ఉప్పు నేను వేసేది చాలే, తిరగ మమ్మీ వేస్తాను. ఇట్లెత్తి ఇట్లా చల్లాలంట. ఇట్లా చల్లేసి మళ్ళీ ఇలా మిక్స్ చేయాలి. తిరగేలాగా నేను ఇప్పుడు చల్లుకొనింది వేడి నీళ్ళు. కొద్దిగా వేడి నీళ్ళు గ్లాస్లో తీసి పెట్టుకోండి. దాన్ని కొద్దిగా అలా లైట్గా వేసి చల్లేసి మంచిగా ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత తిరగా ఒక గ్రౌండ్ మిక్సీకి వేసుకోవాలి. ఆ ఒంట్లు కట్టిండేదంతా క్లీన్గా సపరేట్ లాగా అయిపోతుంది అన్నమాట, నూకుగా. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు వేసేసి పైన ఇడ్లీ ప్లేట్ పెట్టేసి బట్టేసేసిందాం. దీనిపైన అయితే మనము రుబ్బుకున్న పౌడరు టెంకాయ అయితే ఆల్రెడీ నేను గ్రేట్ చేసి పెట్టుకున్నా. దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసేస్తాం. చేసి 20 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని గిన్నెలో వేసేసుకుందాం. గమ్మన వస్తాం స్మెల్. స్మెల్ ఏలక్కి పొడి. డబ్బా తెరిస్తేనే గమ్మనిస్తుంది స్మెల్. నెయ్యి గోడంబి ఎంత వేసిన తర్వాత ఇది బెల్లం. సో టెంకాయ, తురిమిన టెంకాయ. ఇలా మంచిగా మిక్స్ చేసేసాను. హెల్దీ పుట్టు is getting ready. Finally, puttu looks like this. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా?
సూపర్గా ఉంది. కానీ ఇంకొంచెం ఏంటి బలం ఓహో, కానీ ఇంకొంచెం నూకుగా మిక్సీకి వేసుకొని ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. కానీ టేస్ట్ వైజ్ నున్నంగా కానీ టేస్ట్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. ట్రై ఇట్ అండ్ చెక్ ఇట్ అవుట్. బాయ్.